సాయంకాలం లోపల వస్తుంది. ఇదే మీ ముందుకి రేపు సాయంకాలం లోపల మేము వచ్చి మేము ఫస్ట్ స్టెప్ వేసాము సార్, స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈయన కోరిక కోరుతాడు, దానికి లెక్కలేసి పేపర్ వేయాల్సింది ఉంది కదా. అంటే ఇందాక ఇంకెన్నిసార్లు చూస్తాము, ఇప్పుడు పెద్ద అంటారు, మళ్ళీ రేపు సార్ అసలు పెద్ద గిద్ది సినిమాల్లో అసలు పెద్ద సినిమా ఇక్కడ మెయిన్ ఇష్యూ అంతా ఈ పెద్ద అనేటువంటి సినిమా చూపించే వాళ్ళు ఇదిగో ఇది వస్తుందనే వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేటువంటి కానీ వాళ్ళు అనే మీకు రీసెంట్గా మీరు చూసుంటారు, ఇంతకుముందు కూడా ఒక సినిమాని ఇలానే చేసి ఫోకస్లు చేసి గందరగోళం చేశారు. కాదు ఇవన్నీ బట్టిది సిచ్యువేషన్గా మాట్లాడుకునేది తప్పితే రేపటి నుంచి రిలీజ్ అయ్యే ఏ సినిమాకు కూడా ఇబ్బంది జరగకూడదు. అలాగా వాళ్ళ సమస్య పరిష్కారం కావాలి. ఛాంబర్ చేయాల్సిన డ్యూటీ అది. సునీల్ గారి తరఫున కూడా నేనే ఆయన్ని రిక్వెస్ట్ చేశాను కాబట్టి నేనే చెప్పేసాను. థ్యాంక్స్ మాత్రం అంటే బేసిక్గా తను నేను ఈ పర్సనల్ నేను కూడా ఇన్వాల్వ్ అయ్యే నేను అందరితో డిస్కస్ చేస్తున్నానండి. ఒక నిమిషం, పర్సనల్ కామెంట్స్ పర్సనల్గా వెళ్ళటం అనేది అవి మిగిలిపోతాయే తప్పితే అది కరెక్ట్ కాదు. మనందరం ఒకటే, రేపు ఉదయం మళ్ళీ నిద్రలేసి ఎదురు కనిపించుకోవాలి, షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటాం. దీనికి ఒక్కటే నిదర్శనం, మన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన విజయ్. సినిమా వాడు అయితే పాలిటిక్స్ ఎలా ఉంటాయి, పొలిటీషియన్ అయితే పాలిటిక్స్ ఎలా ఉంటాయి అనేది చూశారు కదా మీరు. అది మనం సినిమా వాళ్ళని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అందరిని కలుపుకొని వెళ్ళటమే మనం చేయం, అలానే వెళ్తాం. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ సార్, ఒక క్వశ్చన్ నాకు మీ మీడియా వద్దు సార్, రేపు మీటింగ్లో అక్కడ మాట్లాడుకుంటాం కదా, రండి. ఫస్ట్ ఆప్షన్ నేను విలేకరులకు కూడా చెప్పదలుచుకుని ఏంటంటే, ఇది మీ దగ్గర రెడ్ ట్రాక్ ఉందా, బాత్రూంలో ఆటో ఫ్లష్ ఉందా, ఇవన్నీ మీ ఇంట్లో బల్లి ఉందా, ఆడదా మొగదా టైప్లో పోతున్నాయి సార్. సార్ మీరు నేను ఒక మాట చెప్తానంటావా, వాటి డిస్కషన్ కాదు రేపు మనకు కావాల్సింది. పర్సంటేజ్ సిస్టమ్కి వెళ్ళేదానికి దేనికి ఏం చేయాలనేదే తప్పితే వేరే సిస్టంలు కాదు. ఆ టాయిలెట్లు బాగా లేకపోతే బాగు చేయించుకోమని వాళ్ళు చెప్తారు. ఆటోమేటిక్గా మీకు ఇంకో రూపాయి పెరిగిన తర్వాత మీరే చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అట్లా కాదన్నా, ఇప్పుడు ఇన్ని రోజులు టాయిలెట్లు గుర్తు రాలేదా, ఇన్ని రోజులు స్మెల్ అదే అన్నా, ఇవన్నీ ఎలా ఉంటాయో తెలియదు.